అనగనగా ఒక ఊరిలో యాదయ్య అనే వ్యక్తి టీ అమ్ముకుంటూ బతికేవాడు. తన దగ్గర టీ చాలా బాగుంటుంది. పైగా ఆ ఊరిలో వేరే టీ షాపులు లేకపోవడంతో తన దగ్గరికే అందరూ వచ్చి టీ తాగేవాళ్ళు. యాదయ్యకు ఇద్దరు కూతుర్లు, అపర్ణ మరియు స్వప్న. అపర్ణ పెళ్లి ఈడుకు వచ్చింది. అపర్ణ పెళ్లి గురించి ఇంట్లో చర్చ మొదలయ్యింది. ఏవండి, అపర్ణకు పెళ్లి ఈడు వచ్చేసింది. ఇక తనకి మనం పెళ్లి చేసేద్దాం. లేదంటే చూస్తున్నారు కదా, ఈ కాలం పిల్లలు ప్రేమ దోమ అంటూ ఎన్ని వేషాలు వేస్తున్నారు. ఇంకా తన చదువు మాన్పించేసి తనకు పెళ్లి చేసేద్దాం. పంతులు గారితో మీరు మాట్లాడండి. అలాగే భాగ్యమణి, నువ్వు చెప్పినట్టే రేపు పంతులు గారితో మాట్లాడతాను. మరుసటి రోజు పంతులు గారి ఇంటికి వెళతాడు యాదయ్య. చూడండి పంతులు గారు, నా కూతురు అపర్ణకి పెళ్ళిడు వచ్చింది. తనకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. తన కోసం పెళ్లి కొడుకుని వెతికి పెట్టగలరా? బేషుగ్గా వెతికి పెడతాను నాయనా. ఇంతకీ నీకు ఎలాంటి సంబంధం కావాలో చెప్పు. పంతులు గారు, బాగా చదువుకొని పట్నంలో ఉద్యోగం చేస్తున్న వాడైతే మంచిదని నా ఉద్దేశం. అలాగే నాయనా, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. పట్నంలో ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాడు. నువ్వు సరే అంటే రేపే తనని మీ ఇంటికి పంపిస్తాను. అలాగే పంతులు గారు, రేపే అబ్బాయిని మా ఇంటికి పంపండి. అరే, మీ కూతురైతే చాలా అందంగా ఉంది. నా కొడుకు కూడా నచ్చిందంట. ఇక మనం కట్న కానుకల గురించి మాట్లాడుకుందాం. నా కొడుకు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నేను మీ దగ్గర 5 లక్షలు అడుగుతున్నాను. 5 లక్షలు తక్కువే అనుకోండి. ఇక చెప్పండి, మీరేమంటారు? అయ్యో, అంత మొత్తం మేము ఇప్పుడే ఇచ్చుకోలేమమ్మా. పెళ్లి నాటికి మేము మొత్తం సిద్ధం చేస్తాం. మీరు పెళ్లి నాటికి తీసుకోండమ్మా. అలాగే, మరి పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి. పెళ్లి రోజున మీరు కట్నం మాకు ఇచ్చేయండి. ఇక మేము వెళ్ళి వస్తాం. నాన్నగారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను. ఇంకా చదువుకొని మంచి ఉద్యోగం చేసి నా కాళ్ళపై నిలబడ్డాకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నా మాటల్ని అర్థం చేసుకోండి. పైగా ఆవిడ ఎంత అత్యాసపరురాలు. ఆమె ఎంత కట్నం అడుగుతోంది, అంత మనం ఇవ్వలేము నాన్నగారండి. చూడమ్మా, కట్నం సమస్య నాది. నేను దాన్ని ఎలాగోలా కట్టుకుంటాను. కానీ పెళ్లి వద్దని చెప్పకమ్మా. ఎందుకంటే నీ తండ్రి ఒకటి అమ్ముకునే పేదవాడు. ఇంతకు మించి కట్నం ఎంచుకోలేడు. ఇదే నాకు చాలా భారం. ఇంకా నిన్ను చదివించాలంటే నా కాడ డబ్బులు ఎక్కడున్నాయి? నిన్ను ఇంతకు మించి చదివించలేను. దయచేసి ఈ పెళ్లి చేసుకో తల్లి. అపర్ణకు అర్థమవుతుంది తన తండ్రి ఇంతకు మించి చదివించలేడని. ఇక చేసేది ఏమీ లేక పెళ్లికి సరే అంటుంది. బాబు, ఆ పిల్లకు తాళి కట్టు. ఆగండి పంతులు గారు, ముందైతే కట్నం విషయం తేలనివ్వండి. ఇంకా మీరు కట్నం తీసుకురండి. ఇదిగోండి చెల్లెమ్మ, 4 లక్షలు. మిగిలిన 1,00,000 9 రోజుల తరువాత నేను ఇస్తాను. ఏమిటి మాటలైతే 5 లక్షలకైనాయి కదా, ఇప్పుడేంటి 4 లక్షలు ఇస్తున్నారు? ఒరే లేవరా, మనకి వద్దు ఈ పెళ్లి సంబంధం. పద, మనం ఇంటికి వెళ్ళిపోదాం. చెల్లెమ్మ, దయచేసి అలా అనకండి. 9 రోజుల తర్వాత ఖచ్చితంగా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఇప్పటికైతే పెళ్లి కానివ్వండి చెల్లెమ్మ. బంధువులంతా వచ్చారు. నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది చెల్లెమ్మ. దయచేసి అలా చేయకండి చెల్లెమ్మ. ఒప్పుకోండి చెల్లెమ్మ, ఒప్పుకోండి. సరే సరే, కట్నం డబ్బులు 9 రోజుల తర్వాత ఇవ్వండి. లేకపోతే మీ కూతురిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. అలా అస్సలు జరగనివ్వని చెల్లెమ్మ. 9 రోజుల తర్వాత మీ డబ్బు ఎలాగైనా మీకు ఇచ్చేస్తాను. కావాలంటే నన్ను నేనైనా అమ్మేసుకుంటాను, కానీ మీ డబ్బు మాత్రం మీకు తెచ్చిస్తాను చెల్లెమ్మ. పెళ్లి చేసుకొని కొత్తగా అత్తగారింటికి వస్తుంది అపర్ణ. అపర్ణ అత్త అపర్ణని బాగా చూసుకుంటుంది.
ఇక 9 రోజులు గడిచిపోయిన తర్వాత అపర్ణ దగ్గరకు అత్త శాంతిదేవి వస్తుంది. చూడమ్మా కోడలా, 9 రోజులు గడిచిపోయాయి, ఇంకా మీ నాన్న నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు డబ్బు తెస్తున్నామని. ఇలా అయితే ఎలాగమ్మా? వెంటనే ఫోన్ చేయి మీ నాన్నకు. అత్తమ్మా, ఇప్పుడు మా నాన్న రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు, తర్వాత ఫోన్ చేస్తాను అత్తమ్మా. ఒక్కసారి డబ్బు నా చేతికి రానివ్వే, నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. నాకే ఎదురు చెప్తావే?